హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పన్నీర్ అయితే ఇంట్లోనే చేస్తున్నానండి. జనరలీ ఇంట్లో చేసే పన్నీర్ ఏంటి అంటే మనం పన్నీర్ పరాటాస్కి యూస్ చేసుకోవచ్చు, శాండ్విచెస్కి యూస్ చేసుకోవచ్చు, అండ్ పన్నీర్ బుర్జీ అలా చేసుకోవడానికి యూస్ చేయొచ్చు. ఎందుకంటే మనకి నీట్గా క్యూబ్స్లో కావాల్సిన అవసరం ఉండదు. నేను అలాంటప్పుడు పాలు ఎక్స్ట్రా ఉన్నప్పుడు పన్నీర్ చేసేసుకుంటాను, సో దట్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, ఇంట్లో చేసుకున్నాం అన్న ఒక తృప్తి. అండ్ మోర్ ఓవర్ అదేమీ అడల్ట్రేటెడ్ కాదు అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ డెఫినెట్లీ ఇట్ డజంట్ లుక్ లైక్ మార్కెట్ పన్నీర్ అండి. నీట్ ఫినిష్ అట్లా అయితే రాదు. సో ఇది పన్నీర్ నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి. ఫస్ట్ మరిగించే పాలలో ఒక నిమ్మకాయ పిండేసుకుంటాను. లెమన్ స్క్వీజ్ చేసుకునేటప్పుడు కడుల మోస్ట్ ఆఫ్ ద మిల్క్ కొంచెం అట్లా అయిపోతుంది. అండ్ దెన్ దాన్ని స్ట్రెయినర్లో వేసేసుకొని 2-3 సార్లు ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకొని మనం అలా ఉంచేద్దాం. హాఫ్ అన్ అవర్ ఉంచేస్తాం కవర్ చేసేసి. దాట్స్ ఇట్ అండి, మీ పన్నీర్ అయితే రెడీ ఫర్ యువర్ పరాటాస్ ఆర్ శాండ్విచెస్ ఆర్ బుర్జీ. అండ్ దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 డేస్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటుందండి ఫర్ షూర్. నేను ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫర్ శాండ్విచెస్, పరాటాస్ ఆర్ బుర్జీస్. అండ్ ఇలా చేసుకోవటం చాలా ఈజీ. అంటే మామూలుగా గుడ్డలో పెట్టి దాన్ని కట్టి దాని మీద బరువు పెట్టి ఇంత ప్రొసీజర్ ఫాలో అవ్వకపోయినా మన పన్నీర్ మేకరు అవి లేకపోయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇవాళ మాత్రం అస్సీ అన్న ఒక మూవీ అయితే చూసానండి. తాప్సీ అండ్ మలయాళం యాక్ట్రెస్ అండి, పార్వతి అనుకుంటాను ఈవిడ పేరు. ఓ మై గాడ్, షీఈస్ బ్రిలియంట్. మూవీ అయితే మీరు పిల్లలకి చూపెట్టాల్సిన మూవీ అని నేను అంటున్నాను, బట్ ఇట్స్ టోటలీ అప్ టు పేరెంట్స్ చాయిస్. కానీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ మాత్రం అస్సలు మనుషులు అన్న వాళ్ళు ఎవ్వరూ కదలకుండా, ఐ మీన్ ఇట్స్ లైక్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్, ఇట్స్ రియలీ సాడ్ అండ్ బ్యాడ్. కానీ ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes అయిపోయినాక దెన్ స్టోరీ లైన్ అన్నది స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ రేస్ చేశారండి ఈ మూవీలో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది. యాజ్ అ సొసైటీ మనం అమ్మాయిలకి చాలా రెస్ట్రిక్షన్స్ పెడతాం. లేట్గా వెళ్ళకూడదు, ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళతోనే బయటికి వెళ్ళాలి, నీ పని నువ్వు చూసుకున్నా కూడా తొందరగా ఇంటికి వచ్చేయాలి, ఇట్లాంటివన్నీ నేర్పిస్తాం. కానీ అబ్బాయిలకి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తామా యాజ్ అ సొసైటీ, యాజ్ అ ఫ్యామిలీ? అది కూడా నేర్పించాలి కదండి. కొందరు ఎవరైనా ర్యాష్గా మాట్లాడుతుంటే అట్లా మాట్లాడద్దు అని, లేదా అమ్మాయికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని, లేదా ఎవరైనా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు యూ నీడ్ టు సే నో. ఇప్పుడు ఉమెన్కి ఎలా అయితే చెప్తున్నారు యూ నీడ్ టు సే నో అని, మెన్ కూడా అనాలి కదండి. వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు నో అని నోరు ఎత్తాలి కదా. అది కూడా వాళ్ళకి కూడా నేర్పించాలి కదా. ఎంతసేపు అమ్మాయిలకి అన్నీ నేర్పిస్తాం, పద్ధతులు పాడు అని మొదలెడతారు, కానీ అబ్బాయిలకి పద్ధతులు ఎవడు నేర్పిస్తున్నాడండి? ఈ పాయింట్ని తీసుకొని వాళ్ళు నిజంగా చాలా బాగా తీశారు మూవీని అయితే. అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్. మీ పిల్లలకి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చూపెట్టండి. ఎస్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes అయితే చాలా భయంకరంగా ఉంది, అది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, అంటే 40 minutes అయినాక కొంచెం ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్లో గ్రే షేడ్స్ చూపెట్టారండి. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్, ఇది రాంగ్ ఇది రైట్ అట్లా కాదు. దేర్ ఆర్ గ్రే షేడ్స్ ఇన్ అవర్ లైఫ్ విచ్ ఇస్ సో ట్రూ అండ్ సో ఇన్ఎవిటబుల్ అండి. సో అది ఆ పాయింట్స్ని బాగా స్ట్రెస్ చేశారు. అండ్ దెర్ ఇస్ నో హీరో ఆర్ హీరోయిన్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ అనమాట. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ రోల్ టు ప్లే అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మనం ఆలోచించేలాగా చేస్తుంది అనమాట. ప్రతి క్యారెక్టర్ దట్ ఈస్ రియల్లీ బ్రిలియంట్లీ డన్ అనమాట. ఇలాంటి మూవీస్ చూడటానికి కొంచెం కష్టం, డెఫినెట్లీ చాలా కష్టంగా ఉంది. కానీ ద మెసేజ్ విచ్ దే వాంటెడ్ టు గివ్ ఆర్ ద థింగ్ దే వాంటెడ్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ వాజ్ లైక్ బ్రిలియంట్. సో ఆ మూవీ అయితే నాకు చాలా నచ్చిందండి. అండ్ కోఇన్సిడెన్స్ ఏమో తెలియదు, కానీ ఆ మూవీ చూస్తున్నాను అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ వాజ్ స్క్రోలింగ్ ఆన్ ద ఫోన్. నాకు మన ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటా, హైదరాబాద్ ఆవిడ షీ వాంటెడ్ టు డూ అ టెస్ట్ ఆఫ్ హౌ సేఫ్ విమెన్ ఆర్ అనేసి ఆవిడ మఫ్టీలో వెళ్ళి నైట్ అరౌండ్ 8:30 నుంచి అట్లా బస్ స్టాప్స్లో అట్లా నుంచున్నారనమాట, జస్ట్ టు సీ హౌ పీపుల్ ఆర్ అండ్ హౌ సేఫ్ పీపుల్ ఆర్, విమెన్ ఆర్. సో ఆవిడ మఫ్టీలో నుంచుంటే ర్యాండమ్ పీపుల్ వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్స్ పాస్ చేసి
కొందరైతే ఎట్ ద వర్జ్ ఆఫ్ అబ్యూజింగ్ హర్ ఫిజికలీ అంత దూరం వెళ్ళి అది చాలా వినటానికి చాలా వియర్డ్గా ఉంది. మన హైదరాబాద్లో ఇట్లా జరుగుతుందా అని. బట్ షీ లిటరలీ బుక్డ్ 40 men అండి. అండ్ వీళ్ళు ఏమి చదువు సంధ్య లేని వాళ్ళు కాదు. లేదా మనకు ఒక మిత్ ఉంటుంది కదా, వాళ్ళకి చదువు లేదు పాడలేదు వాడు అట్లాగే చేస్తాడు అనేసి. అలా కాదండి. దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అంట. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్. ఇట్లాంటి వాళ్ళు జస్ట్ ఒక సింగిల్ ఉమెన్ అక్కడ కనిపించింది అంటే అంత వల్నరబుల్ స్టేట్లో ఉంది దట్ దే కెన్ జస్ట్ టాక్ వాట్ ఎవర్ కమ్స్ టు ద మౌత్. నోటికి ఏదొస్తే ఆ కామెంట్ పాస్ చేసుకొని వెళ్తున్నారు. ఇది పెద్ద వీళ్ళకి ఏదో పవర్ ఆఫ్ ఏదో పవర్ వచ్చేసింది నాకు, నేను సూపర్ మ్యాన్ని అన్నట్టు కామెంట్ చేసుకొని పాస్ అవుతున్నారు కదా. 40 మందిని బుక్ చేసి పడేశారండి. దిస్ ఈజ్ రియలీ రిడిక్యులస్. మన సిటీ విచ్ వీ కన్సిడర్ సేఫ్, ఇలాంటి సిటీలో కూడా సో కాల్డ్ పద్ధతిగా పెంచిన మగ పుంగవులు ఇట్లాంటి నాస్టీ కామెంట్స్ చేసుకొని వెళ్తున్నారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బిహైండ్ ద బార్స్ టుడే. ఐ మీన్ నిజంగా అండి, సమ్వేర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ ద సొసైటీ. వీ కాన్సన్ట్రేట్ సో మచ్. ఒక అమ్మాయిని పెంచడం మీద తెగ ఫోకస్ పెట్టేస్తాం అందరం. ఆ ఫోకస్లో 1/4% కూడా ఒక అబ్బాయిని పెంచడం మీద పెడితే సొసైటీ ఇంత దరిద్రంగా అయితే ఉండకపోయిండేదేమో అనిపిస్తుంది నాకు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ వాజ్ హార్ష్ ఇన్ సేయింగ్ సర్టెన్ థింగ్స్, కానీ నాకు అనిపించింది అయితే నేను చెప్తానండి. సో ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆఫ్. అండ్ ఇందాక ఇక్కడ కిచెన్ అంతా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి ఈ వ్లాగ్. అండ్ ఈవినింగ్ కొంచెం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని శ్లోక స్కూల్ నుంచి వచ్చినాక తనకి వాటర్మెలన్ జ్యూస్ అయితే చేశాను. సో అంతా కొంచెం మెస్ అవుతుంది కదండి జ్యూస్ చేసినప్పుడు. సో అదంతా క్లీన్ చేసుకొని జార్ అదంతా కడిగేసుకొని, అండ్ నా దగ్గర సిట్రస్ సొల్యూషన్ అయితే లేదండి ఇప్పుడు. సో ఏం చేశానంటే స్ప్రే బాటిల్లోనే లెమన్ పీల్స్ అయితే 4 or 5 వేసేసుకున్నాను. దాంట్లోనే కొంచెం బేకింగ్ సోడా వేసాను అండ్ విమ్ లిక్విడ్ కొంచెం వేసేసుకొని ఇన్స్టంటేనియస్లీ అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం సారం అన్నది దిగుద్ది కదా లెమన్ది. సో ఇట్స్ గుడ్ టు గో. నాకేంటంటే ఈ ఇంట్లో బ్లాక్ యాంట్స్ తెగొస్తున్నాయండి. సో ఒక్కరోజు క్లీన్ చేసినా ఒక్కొక్కసారి చిన్న మెతుకు ఏదో పడింది అంటే కౌంటర్ టాప్ మీద కానీ కిచెన్ ఫ్లోర్ మీద కానీ ఒక చిన్న మెతుకు, నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి చక్కగా అక్కడ బోల్డ్ అన్ని యాంట్స్ ఉంటున్నాయి. అందుకని ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసేసుకొని దీంతో కౌంటర్ టాప్ క్లీన్ చేసేస్తున్నాను. అండ్ పడుకునే ముందు ఫ్లోర్ మీద కూడా ఒకసారి స్ప్రే చేసేస్తున్నానండి, లేకపోతే ఈ యాంట్స్తో పడలేకపోతున్నాను. లక్ష్మణ్ రేఖ కూడా వర్కౌట్ అది. కానీ నాకున్న చాదస్తం ఏంటి అంటే ఐ యూస్ లెస్ ఆఫ్ కెమికల్స్ ఇన్ ద కిచెన్. సో కౌంటర్ టాప్ క్లీనింగ్, గ్యాస్ స్టవ్ క్లీనింగ్కి నేను ఇదే యూస్ చేస్తాను. అండ్ ఇవాళ ఈవినింగే డస్టింగ్ చేసేసుకుంటున్నానండి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో ఒక చిన్న పూజ ఉందన్నమాట. అందుకని ఈవినింగే ఒకసారి క్లీన్ చేసేసుకొని నేను మార్నింగ్ అందరూ వర్క్కి స్కూల్కి వెళ్ళిపోయినాక ఒకసారి ఇల్లు రీసెట్ చేసుకుంటాను. అండ్ ఈవినింగ్ కూడా నేను చేసే మెస్ కూడా ఉంటుందండి. అంటే నేను ఎడిటింగ్ చేసుకుంటూ నా ల్యాప్టాప్ కానీ నా వైర్స్ కానీ చార్జర్స్ కానీ ఇవన్నీ కొంచెం మెస్సీగా చేస్తాను. మోస్ట్లీ హాల్లో కూర్చుంటాను అండ్ అక్కడ కూర్చొని ఇదిగో మూవీ చూస్తూ ఎడిటింగ్ ఇట్లాంటివి ఏవో చేస్తూ ఉంటాను కదా. సో ఐ ఆల్సో క్రియేట్ మెస్ ఈక్వలీ. సో అందుకని అవంతా రీసెట్ చేసేసుకొని రెడీగా పెడతాను ఇల్లు మాత్రం. సో ఇవాళ రీసెట్ చేసుకునే ముందే కొంచెం డస్టింగ్ కూడా చేసుకుంటున్నాను, ఎందుకంటే రేపు అస్సలు డస్టింగ్ అవేవి చేసే టైం ఉండదు అండ్ దుమ్ముగా ఉంటుంది అనేసి ముందు ఒక్కసారి అన్ని ప్లేసెస్ చెక్ చేసుకొని తీయాల్సిన కార్డ్స్ వైర్స్ అన్నీ తీసేసి వాటి డెసిగ్నేటెడ్ ప్లేస్లో పెట్టేసినాక ఇంకా డస్టింగ్ రీసెట్టింగ్ ఆఫ్ ద హౌస్ విల్ బీ డన్. అండ్ లివింగ్ ఏరియా 5 minutesలో అయిపోతుందండి రీసెట్. డస్టింగ్ అనేసరికి కొంచెం టైం పడుతుంది, కానీ ఇట్లా హడావిడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ మైక్రోఫైబర్ డస్టర్తో క్లీన్ చేసేసుకుంటాను. సో దట్ పైన లేయర్ ఆఫ్ డస్ట్ ఇస్ గాన్ అండ్ మనకి అలా ఇట్లా లేయర్ కట్టకుండా ఉంటుందన్నమాట. సో 1 whole day రేపంతా నేను డస్టింగ్ చేయకపోయినా ఐఎమ్ గుడ్ టు గో అన్నట్టు ఇప్పుడు క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పెద్ద పని ఏంటి అంటే నా డైనింగ్ టేబుల్ని నేను ఎన్ని రోజులు క్లీన్ అయితే చేసుకుంటున్నాను, కానీ దాని మీద కవర్ వేయట్లేదండి. డైనింగ్ టేబుల్ క్లాత్ వేయట్లేదు. యాక్చువల్లీ నా డైనింగ్ టేబుల్ చాలా పాతది అయిపోయిందండి. లిటరలీ ఇట్స్ బీన్ సమ్ ఇయర్స్ దట్ ఐవ్ గాట్ దిస్. అంటే శ్లోక ఏజ్ అనుకోండి, నా ఇంట్లో ప్రతి ఫర్నిచర్ ఏజ్ అంతే శ్లోక ఏజే. అది పుట్టినాకే కొన్నాం ఫర్నిచర్. అండ్ ఇది నేను శ్రీనగర్లో ఉన్నప్పుడు వరండా లాగా ఉండేదన్నమాట, అక్కడ పెట్టేశాను.
డైనింగ్ టేబుల్ని. సో అప్పుడు ఎండ, వాన, స్నో అన్నీ దాని మీదే పడిపోయి అది కొంచెం మిగతా ఫర్నిచర్ ఎప్పుడు పాడవలే కానీ అది కొంచెం చూడటానికి బ్యాడ్గా ఉంది. సో ఇవాళ ఏమనుకున్నానంటే డైనింగ్ క్లాత్ వేసేద్దాము. అండ్ దాని మీద ఒక షీట్ ఉంటుందండి. ఆ షీట్ నాకు ఇన్ని రోజులు కనిపించలేదన్నమాట. సో ఇవాళ ఫైనలీ అది కనిపించింది. సో ఆ షీట్ వేసేసి ఆ ఏరియా కూడా సెట్ చేసేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. సో లివింగ్ ఏరియా అయితే అన్నీ క్లీన్ చేసుకొని రీసెట్ చేసుకునేసరికి ఓ 10 to 15 minutes పట్టింది. అండ్ ఏ వస్తువుకైనా ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ పెట్టుకోండి ఇంట్లో. ఎవ్రీ ప్రోడక్ట్ షుడ్ హ్యావ్ అ డెసిగ్నేటెడ్ ప్లేస్. ఒక షెల్ఫ్లో ఇప్పుడు చార్జర్స్ ఉంటాయి, అన్నీ ఒకే చోట ఉండాలి. అట్లా పెట్టుకోండి. కార్డ్స్ అన్నీ ఒక షెల్ఫ్లో. దెన్ ఇట్స్ ఈజీ టు మేనేజ్ ద హౌస్ అండ్ ఆర్గనైజ్ ఇట్. ప్రతి వస్తువుకి ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ అన్నది ఉంటే మనం ఇల్లు సెట్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం లేనప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు దే కెన్ ఈజీలీ యాక్సెస్ దట్ ప్రోడక్ట్. అండ్ ప్రతిసారి మనల్నే పిలవాల్సిన అవసరం లేదు. మీరు ఏ షెల్ఫ్లో ఏ వస్తువు పెట్టారో కూడా ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ దే విల్ అండర్స్టాండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేప్స్ ఉంటాయండి, మామూలు సెలోఫిన్ టేప్స్ కానీ, డక్ టేప్ కానీ, డబుల్ సైడెడ్ టేప్ కానీ, టేప్స్ అన్నీ ఒక షెల్ఫ్లో ఉంచండి, ఒక బాక్స్లో పెట్టండి. అండ్ ఇన్ఫార్మ్ ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్ అబౌట్ ఇట్. సో దాట్ వాళ్ళు ప్రతిసారి మనం ఏదో పని చేస్తున్నప్పుడు అప్పుడు పిలిచి అప్పుడు ఇరిటేట్ చేయకుండా ఉంటారు. దే నో వేర్ ఇట్ ఈస్, దే కెన్ గో అండ్ గ్రాబ్ ఇట్. సో నేనైతే ఈ రూల్ ఫాలో అవుతానండి. ఎవ్రీ ప్రోడక్ట్ ఆర్ ఎవ్రీ ఐటమ్ విచ్ కమ్స్ ఇన్ టు ద హౌస్ విల్ హ్యావ్ అ డెసిగ్నేటెడ్ ప్లేస్ వేర్ ఐ స్టోర్ దెమ్. నెయిల్ కట్టర్స్ ఉంటాయండి. ఇవి అసలు మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్స్. అవి మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే నెక్స్ట్ టైంకి కనిపిస్తాయి. లేదా ఎవ్రీవేర్ మీరు వెతకండి, ఎక్కడ దొరకవు. సో దీస్ ఆర్ స్మాల్ లిటిల్ అనాయింగ్ థింగ్స్ విచ్ కీప్ ఆన్ గెటింగ్ మిస్ప్లేస్డ్. అలాంటప్పుడు నేనైతే ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ పెట్టుకుంటాను అండ్ ఇట్ వర్క్స్ వెల్. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసాను. డైనింగ్ టేబుల్ పొద్దున బ్రేక్ఫాస్ట్ అయినా క్లీన్ చేశానండి, కానీ మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ క్లీన్ చేసేసరికి చూసారు కదా, నల్లటి డస్ట్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ డోర్ ఎప్పుడు నేను ఓపెనే పెడతాను అండ్ కొంచెం వెంటిలేషన్ అవుతుంది కదా అన్నట్టు. సో ఈ క్లాత్ వేసేస్తే నాకు 2 థింగ్స్ అండి. ఒకటైతే చూడటానికి బాగుంటుంది అండ్ దీని మీద మళ్ళీ ప్లాస్టిక్ షీట్ వేసుకుంటే నాకు క్లీనింగ్కి కూడా బాగుంటుంది. ఒట్టి క్లాత్ వేసేసి వదిలేసాను అనుకోండి, ఏదైనా మరకలు పడిపోతాయి మనం తినేటప్పుడు. అండ్ ఆ క్లాత్ ఎక్కువ రోజులు అందంగా అయితే కనిపించదు విత్ ఆల్ దట్ స్టెయిన్స్ అరౌండ్. సో ఈ ప్లాస్టిక్ షీట్ వేస్తాను అండ్ ఇట్స్ ఈజీ టు క్లీన్. ఈ ప్లాస్టిక్ షీట్ ఏముందండి, మామూలు వెట్ వైప్తో క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ డెకరేషన్ అన్నది టేబుల్ మీద చాలా మినిమల్గా పెట్టుకుంటాను నేను. ఐ డోంట్ కీప్ మెనీ థింగ్స్ ఆన్ ద టేబుల్. ఎందుకంటే అది ఆల్రెడీ ఒక స్టోర్ రూమ్ లాగానే ఉంటుంది. నేను ఇప్పుడు ఇంత సర్దానా, రేపు పూజ అంటున్నాను కదండి, మళ్ళీ అన్ని థింగ్స్ దాని మీదే చేరుతాయి చూడండి. రేపు ఈవినింగ్కి మళ్ళీ దట్ విల్ బికమ్ అ స్టోర్ రూమ్. సో ఇవన్నీ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇంకా దాన్ని డెకరేట్ చేస్తే అది గజిబిజి గందరగోళం లాగా ఉంటుంది. సో ఐ కీప్ ద డెకరేషన్ పార్ట్ వెరీ మినిమలిస్టిక్ వెన్ ఇట్ కమ్స్ టు ద డైనింగ్ టేబుల్. అండ్ చూడటానికి నీట్గా కనిపించేలాగే ఉంటుంది. కానీ ఇవాళ ఏదో కొంచెం ఎక్స్పెరిమెంట్ అండ్ ధైర్యం చేసి ఒక ప్లాంట్ అయితే పెట్టాను. అదర్వైజ్ జస్ట్ ద మౌత్ ఫ్రెషనర్స్ అండ్ ఈ స్పూన్ స్టాండ్ ఒకటి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే 10 సార్లు తిరగాల్సి వస్తుంది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను, ఇది పెట్టుకుంటున్నాను. అండ్ ఇల్లు అయితే నీట్గా అయిపోయింది, లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా. ఇప్పుడు కొంచెం ధూపం వెలిగించుకొని ఫ్రెష్గా పెడతాను. అండ్ వర్క్కి వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఇట్లా నీట్గా అండ్ ఆ ధూపప్ స్మెల్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండి. ఇట్స్ వెరీ పీస్ఫుల్. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ నిన్న చేసిన పన్నీర్తో నేను పన్నీర్ బుర్జీ అయితే చేసేస్తున్నాను శ్లోకాకి. పన్నీర్ బుర్జీలోకి నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి మొత్తం గ్రైండ్ చేసేసుకొని తాలింపులోకి షాజీరా, స్టార్ అనేసి చెక్క, లవంగం వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇది బాగా ఫ్రై అయినాక టొమాటోస్ వేసుకున్నాను. టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయినాక కసూరి మేతి వేసుకొని దెన్ మన దగ్గర ఉన్న పన్నీర్ వేసేసుకున్నాను. అండ్ మసాలాల్లోకి చాలా బేసిక్ పెట్టానండి. ఉప్పు, కారం, పసుపు
ధనియాల పొడి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గరం మసాలా. దట్స్ అబౌట్ ఇట్. మన పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం రోటీలోకి తినచ్చు అండ్ రైస్లోకి తినచ్చు. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ఇట్. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. You all have a great day. Thank you.